దుబాయ్‌లో అందరూ హాయ్ సిస్, హాయ్ బ్రో అని పలకరిస్తూ ఉంటారు. అందరిని నమ్మకంతో చూడాలి అనుకుంటే హార్ట్ బ్రేక్‌కి రెడీగా ఉండండి. ఫ్రెండ్‌షిప్ పేరుతో టైమ్ పాస్ చేస్తారు. లవ్ పేరుతో యూజ్ చేసుకుంటారు. జాబ్, మనీ, వీసా అంటూ ఎమోషన్స్‌తో ఆడుకుంటూ ఉంటారు. దుబాయ్‌లో జెన్యూన్ ఫ్రెండ్‌షిప్ దొరికింది అంటే అది లక్ అనే చెప్పుకోవచ్చు. దుబాయ్‌లో ప్రతి ఒక్కరిని టెస్ట్ చేసే ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. దుబాయ్ లాంటి ఫాస్ట్ లైఫ్ ఉన్న ప్లేసెస్ లో ట్రస్ట్ కూడా స్లోగానే ఉండాలి. నిజమైన ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్షిప్ దొరికింది అంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అదే రాంగ్ పీపుల్ తో కనుక కనెక్ట్ అయ్యారు అంటే పెయిన్ మాత్రమే మిగులుతుంది. వీటన్నిటి కోసం కంప్లీట్ గా నేను నా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసినవి, నా సరౌండింగ్స్ లో ఉన్న ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చేసినవి మీతో షేర్ చేసుకుంటా. ఎవరెవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి, రావాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. దుబాయ్ వచ్చిన తర్వాత మనకు పరిచయం అయ్యే ఫ్రెండ్షిప్స్ ఆర్ రిలేషన్షిప్స్ రియలా ఫేకా అన్నది లెట్స్ టాక్ రియల్. సో ఇదంతా కూడా నేను కొన్ని కేటగిరీస్ వైజ్ గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇండియా నుంచి ఎవరైనా చూస్తున్నట్టయితే ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు, వీటిలో కొన్ని పాయింట్స్ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. సో ఏ ప్లేస్ లోనైనా కూడా జెన్యూన్ ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్షిప్ అన్నది ఇంపార్టెంటే కదా. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇది ఎక్కడున్నా కూడా మనకైతే యూజ్ అవుతుంది. సో ఫస్ట్ వన్, ఇనిషియల్ అట్రాక్షన్ ఫేజ్. మనం దుబాయ్ రాగానే అసలు ఇక్కడ మనకి ఎవరు తెలియదు కదా. అంటే ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఉండొచ్చినా కూడా మనం సెపరేట్ గా రూమ్ తీసుకోనో లేదంటే కంపెనీ ఇచ్చిన అకామిడేషన్ లోనో అక్కడే కదా ఉంటాము. సో అందరినీ ఈజీగా ట్రస్ట్ చేస్తాం. మనకి ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి ఎవరైనా ఒక ఫేక్ స్మైల్ పెట్టుకో, అంటే ఫేక్ అది రియల్ అన్నది కూడా మీకు అర్థం కాదు కదా స్టార్టింగ్ లోని, నవ్వుతూ వచ్చి మాట్లాడేసరికి హలో బ్రో, హాయ్ సిస్, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎలా అంటే అందరినీ మనం ఈజీగా ట్రస్ట్ చేస్తాము. అది ఆటోమేటిక్ గా అంతే. అది మన మంచితనమో పిచ్చితనమో ఇంకా అలా అనుకోవడమే. సో అలా ట్రస్ట్ చేస్తూ ఉంటాము. అలా మాత్రం వెంటనే ట్రస్ట్ చేయడము, వాళ్ళకి మన సీక్రెట్స్ అన్ని షేర్ చేసుకోవడము, మన వాళ్ళే కదా అని చెప్పి, అంటే మేబీ మనకి తెలుగులో మాట్లాడడం వల్ల మన వాళ్ళే అనుకోవడం, తెలుగు వాళ్ళనే అనట్లేదు నేను, అందరూ మొత్తం. ఒకవేళ వేరే కంట్రీ వాళ్ళైనా వేరే స్టేట్ వాళ్ళైనా ఎవరైనా వచ్చి ఫస్ట్ టైం మనతో మాట్లాడగానే వెంటనే ట్రస్ట్ చేసి అయితే మీరు మాట్లాడి ఓపెన్ అయిపోయి మన సీక్రెట్స్ అన్ని షేర్ చేసుకోవడము, మన పర్సనల్స్ అన్ని షేర్ చేసుకోవడం అన్నది ఇక్కడ అస్సలు మంచిది కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళు హారబుల్ గా రెడీ అవుతారు అన్నమాట. అంటే మనమే కదా వాళ్ళకి హింట్ ఇచ్చినట్టు, మన పర్సనల్స్, మన సీక్రెట్స్ అన్ని చెప్పుకోవడం వల్ల వాళ్ళు కూడా వాటిని మిస్యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దీనికోసం కొంచెం మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే నా రియల్ స్టోరీ అయితే చెప్తాను. 2022లో నేను ఫస్ట్ టైం దుబాయ్ వచ్చాను. అప్పుడు ఏం జరిగింది అన్నది మీకు చిన్నగా చెప్తాను. మేము అప్పుడు వచ్చినప్పుడు ఒక విల్లాలో ఉండేవాళ్ళం అన్నమాట. ఆ విల్లాలో ఏంటంటే ఒకటే కిచెన్ ఉంటుంది. అన్ని రూమ్స్ వాళ్ళు అక్కడికే వచ్చి కుక్ చేసుకోవాలన్నమాట. సో మా పక్క రూమ్ లోనే వేరే స్టేట్, ఆ స్టేట్ ని నేను చెప్పాలి అనుకోవట్లేదు, మళ్ళీ బాగోదు కదా. సో అక్కడ ఒక ముగ్గురు అమ్మాయిలు ఉండేవారు అనమాట. రోజు కిచెన్ లో కుక్ చేసుకునేటప్పుడు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవారు, గాసిప్స్ చేసుకునే వాళ్ళు. అప్పుడు సమ్ ఏదో ఏసీ ఇష్యూ సంథింగ్ ఏదో వచ్చింది, నాకు ఎగ్జాక్ట్ గా అయితే గుర్తులేదు. సో మాకు ఆ విల్లాకు ఒక ఓనర్ ఉంటాడు కదా, ఓనర్ అని కాదు ఒక ఇన్ఛార్జ్ టైప్ లో అన్నమాట. వాడికి ఎవరో కంప్లైంట్ ఇచ్చారన్నమాట మా మీద. కొంచెం వచ్చి రూడ్ గా అది మాట్లాడాడు. తర్వాత డిస్కషన్ అంతా అయింది. మా తప్పు అయితే లేదు, వెళ్ళాము, డిస్కషన్ అంతా చేస్తే నేను అసలు వీళ్ళని నమ్మలేదు మాట. అప్పుడు కూడా వాడితో మాట్లాడుతుంది, వాడిని తిడుతుంది, అన్ని కూడా ఈ ముగ్గురు అమ్మాయిలతోనే నేను చెప్తున్నాను అనమాట. వాడు ఇలా మాట్లాడాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడు అని చెప్పేసి. సో ఇదంతా అవుతుంది. అప్పుడు ఈ ఎవరైతే ఇన్ఛార్జ్ తో మాకు గొడవ అవుతుందో ఆ ఇన్ఛార్జ్ చెప్పాడు అనమాట, మీరు ఈజీగా పక్కనున్న ముగ్గురు అమ్మాయిలే నమ్ముతున్నారు, కానీ మీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు, వాళ్ళే ఇచ్చారు అంటే నేను షాక్ అయ్యాను అనమాట. అదేంటి నాతో ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు, ఎంత ఫ్రెండ్షిప్ చేశారు వీళ్ళకి, అంటే నేను వేరే వాళ్ళ మీద డౌట్ పడ్డాను తప్ప వీళ్ళని నేను అనుకోలేదు. ఎందుకంటే అంత మంచిగా మాట్లాడడము, ఏం చేస్తున్నావు, ఇది అది అనుకుని ఇంక ఇలా ఉండేది మాట. మంచి ఒక ర్యాపో ఉండేది. అప్పుడు అర్థమైంది మనలా కాదు, మన ఏంటి కొంచెం ఎవరైనా మాట్లాడితే ఓకే మన వాళ్ళు కదా అనుకొని మనం మాట్లాడేస్తాము. బట్ అందరూ అలా ఉండరు. సో ఎందుకంటే చెప్తున్నాను, ఇలా ఇది ఒక చిన్న ఇష్యూతోనే అయ్యింది. ఇలాంటి బిగ్ ఇష్యూస్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అందుకే చెప్తున్నాను, ఎవరిని ఈజీగా నమ్మకండి. కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు రియల్ అనుకుంటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చెయ్యండి. ఫ్రెండ్ అన్న పేరు కూడా అందరికీ ఈజీగా ఇచ్చకూడదు. కొంతమంది ఇలా మాట్లాడిన 2 నిమిషాలు 3 నిమిషాలకి మా బెస్ట్ ఫ్రెండ్, మా క్లోజ్ ఫ్రెండ్,
ఇలా ఫిక్స్ అయిపోతారు. నాకు అంత త్వరగా ఎవరికి బెస్ట్ ఫ్రెండ్ అన్న ట్యాగ్ అయితే నేను ఇవ్వను. దానికంటూ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. సో, అలా అన్నమాట. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే అందరిని ఈజీగా వెంటనే ట్రస్ట్ చేసేయడము, సీక్రెట్స్ షేర్ చేసుకోవడం లాంటివైతే అస్సలు చేయొద్దు. నెక్స్ట్ సోషల్ సర్కిల్స్, టైమ్ పాస్ బాండ్స్. కొన్ని ఫ్రెండ్షిప్స్, గ్యాంగ్స్ ఎలా ఉంటాయి అంటే ఓన్లీ కాఫీకి వెళ్దాం, బయటకి డిన్నర్‌కి వెళ్దాము అనుకోని ఇంతవరకే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ దుబాయ్ లైఫ్ కూడా అంత ఫాస్ట్ లైఫే ఉంటుంది కదా! ఏదో బయటకెళ్ళామా, కాఫీ తాగామా, డిన్నర్‌కెళ్ళామా, లంచ్‌కెళ్ళామా, ఔటింగ్స్‌కెళ్ళామా ఇంతవరకే ఉంటుంది. మనకి నిజంగా ఏదైనా కష్టం వచ్చింది అంటే మాత్రం ఎవ్వరు రారు. మనం అనుకుంటాం ఓకే. మనకి ఇంత పెద్ద గ్యాంగ్ ఉంది కదా! మనకేమైనా హెల్త్ బాగోకపోయినా సంథింగ్ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకుంటే వీళ్ళందరూ మనకున్నారు కదా అనుకుంటే అదే టైంలో వాళ్ళెవ్వరు ఫోన్ ఎత్తరు. అందుకే ఇక్కడ కనపడారు కదా మంచి గ్యాంగ్, మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి అందరిని ఈజీగా ట్రస్ట్ చెయ్యొద్దు. ఈ వీడియోలో అందరూ అనుకుంటారేమో ఏంటి అందరూ ఇక్కడ అలాగే ఉంటారా అని. అలా అయితే అందరూ ఉండరు. అంటే నూటికని కాదు గానీ మాక్సిమం ఇలానే ఉంటాయి. మనకు కలగానే ఎక్కువ పరిచయాలు, ఎక్కువ రోజులు ఉంటాయి అని కాదు. మనం వాళ్ళతో ఉన్నన్ని రోజులు ఉంటాయి. బట్ మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే మాత్రం మన వెనకాతల వచ్చే ఫ్రెండ్షిప్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ లవ్ రిలేషన్‌షిప్స్. ఎక్కడో ఆఫీస్‌లో పరిచయం అయ్యారనో, లేకపోతే ఎక్కడో బయట పరిచయం అయ్యారు. యాప్స్ మెయిన్‌గా చెప్తున్నాను. సోషల్ మీడియా యాప్స్‌లో ఎక్కడైనా పరిచయం అయ్యారు అని చెప్పేసి ఏదో వాళ్ళు కొంచెం మనతో మంచిగా మాట్లాడారు అని చెప్పేసి వెంటనే ట్రస్ట్ చేసి లవ్ లాంటి రిలేషన్‌షిప్స్ లో కనుక పడ్డారు అంటే హార్ట్ బ్రేక్స్ అవుతాయి. ఇదైతే నేను లవ్ అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళతో అంటే ఉంటాయి, జెన్యూన్ వాళ్ళు కూడా ఉంటారు, కాదని చెప్పను. బట్ నేను పర్సనల్ గా చూసిన వాళ్ళలో 99% బ్రేక్ అయ్యింది. సో ఈజీగా లవ్ లో అయితే పడకండి ఎవరు పడితే వాళ్ళతోని. ఎందుకంటే మీకు ఒకవేళ ఆన్లైన్ లో పరిచయం అయ్యారనుకోండి, కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి ఇక్కడ జాబ్ కోసమో, వీసా కోసమో, లేదు అంటే మనీ కోసమే కంప్లీట్ గా మీ మీద ప్రేమ వెదజల్లేస్తారు. అమ్మో ప్రపంచంలో ఎంత మంచోడు లేడా అని అనిపిస్తుంది. అంటే అలానే అందరినీ జడ్జ్ చెయ్యట్లేదు, కానీ 99% ఫేక్ కూడా ఉంటారు. ఎవరు పడితే వాళ్ళతో ఇక్కడ మనకు పరిచయం అయ్యారు కదా, వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ చూసో లేకపోతే ఇంకెలానో వాళ్ళు మీకు నచ్చారు కదా, బాగా మాట్లాడుతున్నాడనో అని చెప్పేసి ఈజీగా నమ్మకండి. ఎవరు ఎలా ఉంటారో అన్నది మనకు తెలీదు. చాలా కేసెస్ లో ఎంతమంది సఫర్ అయిన వాళ్ళని నేను చూసాను. నాకు తెలిసిన వాళ్ళకి ఇక్కడైతే జరిగింది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నార్త్ ఇండియన్ ఉంటదన్నమాట. తను ఇక్కడ సేల్స్ గర్ల్ కింద చేస్తుంది. నా ఫ్రెండ్ అంటే నాకు తనకి చాలా ఏజ్ గ్యాప్ ఉంది గానీ ఇంకా అలా ఏంటో మంచి మంచి అమ్మాయి. సో ఆ అమ్మాయి ఏం చేసింది అంటే ఎక్కడో కలిసిందంట ఒక అమెరికన్ అతన్ని. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. దీనికి ఏంటంటే ఫ్యామిలీ నుంచి కొంచెం సపోర్ట్ తక్కువ. సో ఇతను కొంచెం బాగా మాట్లాడినప్పటికీ తను ట్రస్ట్ చేసిందన్నమాట. ఈవెన్ నేనున్నప్పుడే అతను పంపించేవాడు అనమాట ఇంటికి పెద్ద పెద్ద ఫ్లవర్ బొకేస్, పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్ పంపిస్తే నేను అనుకునేదాన్ని అబ్బా ఇదేంటి ఇంత మంచిగా పంపిస్తున్నారు, మనకెందుకు అబ్బా ఇలాంటి వాళ్ళు ఇలా ఫ్లవర్ బొకేస్ సర్ప్రైజ్ కింద పంపించడం, టెడ్డీ బేర్స్ పంపించడం ఇలా ఎందుకు ఉండదు, ఇంత స్వీట్ గా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారా అని అనుకునేదాన్ని. పాపం అమ్మాయి కూడా చాలా ట్రస్ట్ చేసింది. సో ఇద్దరు ఇంకా ఇదంతా ఫాస్ట్ లైఫ్ కాబట్టి ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఇద్దరు ఒకరికొకరు కనెక్ట్ అయిపోయారు. అలా కొన్ని రోజులు వెళ్ళింది. కరెక్ట్ గా మ్యారేజ్ చేసుకుందాము, ఇంట్లో అడుగుదాము అన్న టైంకి ఏం చేశాడంటే, సో ఇప్పుడు నేనైతే మ్యారేజ్ చేసుకోను, నాది కొంచెం వీసా ప్రాబ్లం ఉంది, మళ్ళీ నేను యుఎస్ వెళ్ళి రిటర్న్ వస్తాను కదా, అప్పుడు ఒక 6 months లో వస్తాను, అప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము అని చెప్పాడనమాట. పాప మీ అమ్మాయి కూడా అలానే లాంగ్ డిస్టెన్స్ లో ఉండడానికి కూడా ఓకే చెప్పింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అతను నెంబర్ లేదు, మళ్ళీ దుబాయ్ రాలేదు, ఏమయ్యాడో ఏంటో అన్నది ఎవరికీ తెలీదు. ఇంకా దాన్ని చాలా ఏడ్చేది, ఇంకా చాలా డిప్రెషన్ లోకి కూడా వెళ్ళింది మాట. సో ఇక్కడ రిలేషన్షిప్స్ అలానే ఉంటాయి, ఏదో టైం పాస్ కోసం అని చెప్పేసి. అంటే ఇంకా ఇతను వాడుకున్నది వేరే పర్పస్ లోని, ఇంకొంతమంది అయితే మనల్ని వీసాల కోసమో, జాబ్ ఇప్పించడం కోసమో, మనీ కోసమో కూడా వాడుకుంటారు. ఈ టైప్ వాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడేయడము, వాళ్ళు స్వీట్ గా మాట్లాడారు కదా అని ట్రస్ట్ చేసి లవ్ రిలేషన్షిప్స్ వాటిలోకి అయితే ఈజీగా వెళ్ళకండి. వాళ్ళతో కొన్ని ఇయర్స్ ట్రావెల్ చెయ్యండి. ఇప్పుడే ఏమి కొంపలు ముంచేసినట్టు వెంటనే రిలేషన్షిప్స్ లోకి వెళ్ళిపోవాలి అని లేదు కదా. కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేసి ఓకే అనుకుంటే ఇద్దరు అగ్రి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అని మీకు తెలిసినట్టయితే ట్రస్ట్ చేయండి, లవ్ చేయండి. అది కూడా మీ ఒపీనియన్, నేను ఎవరిని లవ్ కి అయితే ఎంకరేజ్ చెయ్యట్లేదు.
ఆ లవ్ అదంతా పక్కన విషయం లేండి, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ వార్నింగ్ సైన్స్ టు నోటీస్. నేను కొంతమంది రెడ్ ఫ్లాగ్స్ కోసం చెప్తాను. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక మీకు కనిపించినట్టయితే వాళ్ళ నుంచి అయితే దూరంగా ఉండండి. ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉందో అదే టైంలో కాల్ చేయడం తప్ప మామూలు అప్పుడు కాల్ చేయరు, అసలు ఉన్నారా లేరా అన్నది కూడా పట్టించుకోరు, మనం చేసినా కూడా రెస్పాండ్ అవ్వరు. సో అలాంటి వాళ్ళు కనిపించారు అంటే ఇంకా వాళ్ళ రెడ్ ఫ్లాగ్స్ కింద కన్సిడర్ చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ ఆర్ రిలేషన్షిప్స్ లోకి అయితే వెళ్ళొద్దు. అండ్ సెకండ్ కేటగిరీ ఉంటారు, దేని కోసం మాట్లాడరు, ఓన్లీ అప్పు 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 అని సాగు కొడతారు, ఇంకా హెల్ప్ కోసమే ఫోన్ చేస్తారు. బాబో ఈ కేటగిరీ అయితే మాకు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటి అన్నది డీటెయిల్ గా చెప్పను, ఎందుకంటే వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే కాబట్టి. ఇలా మనకి మంత్ కి శాలరీ పడిందంటే చాలు మెసేజ్ కాల్ వచ్చేస్తుంది, అన్నా ఇంత డబ్బులు కావాలన్నా, ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఇలా చెప్తే మళ్ళీ వాళ్ళు వీడియో చూస్తారేమో అని చెప్పి నేను ఎక్కువ చెప్పట్లేదు. బట్ ఎవ్రీ మంత్ అనే కాదు, మంత్ సగంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇంకా కాల్ చేస్తారు. మాకు ఒక్కరికనే కాదు, మాకు తెలిసిన వాళ్ళకి కూడా చాలా మందికి కాల్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా మంత్ కి 15 days కి ఒకసారి ఏదో ఒక కష్టాలు ఉంటాయి. ప్రపంచంలో ఇన్ని కష్టాలు అంటే మేబీ వాళ్ళు ఫేస్ చేస్తున్నారేమో తెలీదు, బట్ ఇలా అడగడం వల్ల ఏంటి అంటే వాళ్ళు కాల్ చేసినప్పటికీ మాకు కూడా భయం వేసేస్తుంది అనమాట. అంటే డబ్బులు ఇచ్చిన తర్వాత రిటర్న్ ఇచ్చేసారు అనుకోండి అదొకలా ఉంటుంది, ఆ డబ్బులు తీసుకోవడానికి కూడా ఇంకా వాళ్ళని బతిమలాడుకుంటూ కాల్స్ చేస్తూ ఉండాలి. సో ఈ టైప్ లో కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళైతే చాలా యంగ్ ఏజ్, అసలు ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు, ఇంత చిన్న ఏజ్ లోనే వాళ్ళకి అసలు ఏమిన్ని అవసరాలు ఉంటాయి అన్నది అయితే మాకు అర్థం కాదు. ఇదేంటి ఇంతలాగా అడుగుతున్నారు, ఈ ఏజ్ నుంచి అప్పులు అన్నవి అలవాటు అయ్యాయి అంటే అది ఇంకా హారబుల్, ఒక హ్యాబిట్ లాగే. మందు అన్నది ఎంత హ్యాబిట్, అప్పులు చేయడం అన్నది కూడా అంతే బ్యాడ్ హ్యాబిట్. ఒక్కసారి కనుక అలవాటు పడ్డాము అంటే దాని నుంచి బయట పడడం కూడా చాలా కష్టము. ఒకవేళ మీరు వీడియో చూసి మీకోసమే చెప్తున్నాను అని అర్థమైనట్టయితే అర్థం చేసుకోండి, ఒక సిస్టర్ లా చెప్తున్నాను. మమ్మల్ని అయితే ఎవరు అప్పులు అడగండి, మా దగ్గర డబ్బులు ఉండవు, మేము రాగానే దేనికి అవి సపరేట్ చేసేసి మా ప్లానింగ్స్ లా ఉంటాయి, మేము చేతిలో డబ్బులు అయితే పెట్టుకోము, ఎవరికి అప్పులు ఇచ్చే స్టేజ్ లో కూడా లేము. సో అందుకే చెప్తున్నాను. సో అయినా మన కంటెంట్ అంతా డిఫరెంట్ అయిపోతుందిలేండి. ఎవరెవరైతే ఇలా అవసరానికి మాత్రమే కాల్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా కొంచెం దూరంగా ఉండండి. అండ్ థర్డ్ కేటగిరీ చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కేటగిరీ అయితే. గాసిప్స్, బ్యాక్ బిచ్చింగ్ చేయడం. మన ముందు మాత్రం చాలా స్వీట్ గా ఉంటారు, మన బ్యాక్ మాత్రం చాలా ఇంకా వరస్ట్ గా మాట్లాడుతూ ఉంటారు. గాసిప్స్ చేయడం వల్ల అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎవరెవరైతే చెప్తున్నారో, అంటే మీకోసం చెప్పకపోయినా వేరే వాళ్ళ కోసం వచ్చి మీ దగ్గర చెప్తున్నారు అంటే అలాంటి వాళ్ళు ఇమీడియట్ గా కట్ చేసేయండి. ఎందుకంటే వేరే వాళ్ళ కోసం చెప్పినప్పుడు మీకోసం చెప్పరని గ్యారంటీ ఏంటి? అంతే కదా. అవతల ఒక థర్డ్ పర్సన్ లేనప్పుడు మన దగ్గర డిస్కస్ చేస్తున్నారు అంటేనే వాళ్ళ మైండ్ సెట్ చాలా ఇది. దీనికోసం ఎక్కువ నేను డిస్కస్ చేయను, నాకు మాట్లాడాలని కూడా లేదు, అర్థమవుతుంది ఈజీగా. సో మీరు అర్థం చేసుకోండి, ఒక థర్డ్ పర్సన్ లేనప్పుడు మాట్లాడే పర్సన్స్ ఎవరైనా గాసిప్స్, బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళు మీ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళైతే ఇమీడియట్ గా కట్ చేసేయండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవసరం లేదు మనకి. సో ఫైనల్ కేటగిరీ, వీళ్ళకి కేటగిరీ వాళ్ళకి ఏం పేరు ఇవ్వాలి అంటే ఇక్కడ మేము బిజినెస్లు పెట్టాము అని చెప్పేసి మనకు ఆపర్చునిటీస్ ఇస్తాము అవి ఇవి అని గొప్పలు చెప్పుకునే కేటగిరీ అని పెట్టుకుందాం పేరు. సో ఈ కేటగిరీ వాళ్ళు పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే జాబ్ కోసం కాదు, ఒక ఆపర్చునిటీ కోసము. ఒక కంపెనీ, తెలుగు కంపెనీయే, వాళ్ళు పిలిచారు, మాట్లాడారు, అంతా అయిపోయింది. తర్వాత వేరే వాళ్ళతో కంపేర్ చేశారన్నమాట. ఆ ఉన్న మాకు 1 hour మీటింగ్ అయింది అనుకుంటాను. ఆ 1 hour మీటింగ్ లో కూడా వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకోవడము, మేము మాకు ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, సో ఈ టైప్ లోనే ఉంటారు. సో మేము ఒక కంపెనీకి వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది, వాళ్ళ గొప్పలు ఇలా చెప్తే నిజమని నమ్మాం కానీ వాళ్ళు నిజం కాదు, మాకైతే ఇవ్వలేదు. బట్ వీళ్ళు కొంచెం మంచి వాళ్ళనే ఒక విధంగా మంచి అనిపించింది, ఎందుకంటే నో అన్నది నోగా చెప్పారు, మళ్ళీ కావాలి అన్నప్పుడు పిలుస్తాము అన్నారు. వాళ్ళు చెప్పినట్టే మళ్ళీ వాళ్ళకి అవసరమైనప్పుడు అయితే పిలిచారు, కానీ నాకు చేయడం ఇష్టం లేక నేనే రిజెక్ట్ చేశాను వాళ్ళది, ఓపెన్ గా చెప్తున్నాం. సో ఇంకొక పర్సన్ కూడా అలానే అతనంతట అతనే కాల్ చేశారు, మన తెలుగు అతనే, బాగా తెలిసే ఉంటది చాలా మందికి, పేరు చెప్పనులేండి. ఆ పర్సన్ కూడా పిలిచి మాట్లాడితే వెళ్ళాము, నేను మా హస్బెండ్ మాట్లాడాము, అతను కూడా అంతే సేమ్ ఇలానే మాట, మేము ఇక్కడ ఇన్ని చేసాము అన్ని చేసాము అది ఇది అని చెప్పారు. ఇంకా ఓకే ఇస్తారేమో 90%, 90 కాదు 99% హోప్స్ పెట్టుకున్నాము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మరి ఎందుకు ఏమైందో తెలీదు, ఏం రెస్పాన్స్ లేదు. ఒక 2 days పోయాక అడిగాను ఏమైంది అంటే ప్రెసెంట్ అది ఏమీ అవ్వట్లేదు, మీకైతే కన్ఫర్మ్ మీకే ఇస్తాను అని అయితే చెప్పాడు. బట్ తర్వాత రీసెంట్ గానే చూసాను, మనల్ని రీప్లేస్ చేయడం కూడా జరిగింది. మీకు వద్దు అనుకున్నప్పుడు ఎలా అయితే కావాలి అని అడిగారో వద్దు అని కూడా చెప్పేంత
ఇది ఉన్నప్పుడే ఎవరినైనా పిలిచి మాట్లాడడం లాంటివి చెయ్యండి. ఇలా గొప్పలు చెప్పే వాళ్ళని అయితే అస్సలు నమ్మకండి. చెప్పాలనుకున్నది అయితే ఇదే. సో ఈ వీడియో ఇప్పటి వరకు చూసారు కదా, నేను అందరూ ఇలానే ఉంటారు అని అయితే జడ్జ్ చేయట్లేదు. బట్ కొంతమంది మాక్సిమం ఇలానే ఉంటారు. ఎవరినైనా ట్రస్ట్ చేసే ముందు నమ్మండి అని చెప్పాలి అనుకున్నదే ఈ వీడియో యొక్క సారాంశము. ఎవరు తప్పుగా తీసుకోకండి, నువ్వు వీళ్ళని జడ్జ్ చేసావు వాళ్ళని జడ్జ్ చేసావు అని. కాకపోతే చాలా మందిని చూసాం కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా, మేము ఫేస్ చేసేటట్టు వాళ్ళు కూడా ఎక్కడ ఫేస్ చేస్తారు అన్న దాంతోనే నేనైతే షేర్ చేశాను. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. కానీ ఇక్కడ చాలా మంచి జెన్యూన్ ఫ్రెండ్షిప్స్ కూడా ఉంటాయి. ఇంకెప్పుడైనా ఆ జెన్యూన్ ఫ్రెండ్షిప్స్ కోసం కూడా నేను షేర్ చేస్తాను. మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే షేర్ చేసుకోండి కమెంట్స్ లోని. ఎందుకంటే ఎవరైనా కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, లేదంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా కూడా యూజ్ అవుతుంది కదా. కామెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి, యూట్యూబ్ వాడు చాలా మందికి పంపిస్తాడు కదా. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.